హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం మాక్ టెస్ట్ 33 అర్థమెటిక్ సొల్యూషన్స్ అండి. మీకు పార్ట్ 3 అండి. ఇప్పటివరకు 30 క్వశ్చన్స్ కవర్ అయినాయి. ఈ సెషన్లో మీకు 31 to 55 క్వశ్చన్స్ వరకు కవర్ అవుతాయి. సో మనం క్వశ్చన్ నెంబర్ 31తో స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 31. 2 trains of equal length cross a pole in 30 seconds and 35 seconds. Then in how much time they will cross each other if they are moving in same direction? సమాన పొడవు ఉన్న రెండు రైళ్లు ఒక స్తంభాన్ని 30 సెకండ్లు 35 సెకండ్లలో దాటుతాయి. అయితే అవి రెండు ఒకే దశలో కదిలినప్పుడు ఎంత సమయంలో ఒక రైలు ఇంకో రైలును దాటుతుంది? ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్లలో మీకు ట్రైన్ లెంత్ సేమ్ అన్నారు కదండి, ట్రైన్ లెంత్ సేమ్ అన్నారు. మీరు ఇటువంటి క్వశ్చన్లో మీ ట్రైన్ లెంత్ ఎప్పుడు కూడా ఎలా తీసుకోవాలంటే, ఈ టైమ్స్ ఇచ్చినారా, ఈ టైమ్స్ యొక్క ఎల్సిఎం తీసుకోవాలి, లేదా సింపుల్గా మీరు 30 into 35 తీసుకున్నా సరిపోతుందండి. నేను ట్రైన్ లెంత్ 30 into 35 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏమన్నారు మీకు, ఒక ట్రైన్ ఏమో ఒక పోల్ని 30 సెకండ్లలో క్రాస్ చేస్తుంది. ట్రైన్ ఒక పోల్ని క్రాస్ చేయడం అంటే ట్రైన్ దాని లెంత్ని క్రాస్ చేయడమే కదా. దాని లెంత్ అంటే మనం ఇంత అనుకున్నాం కదా. సో ఇప్పుడు మీకు S1 స్పీడ్ అంటే ఏంటండి, ట్రైన్ లెంత్ బై టైం కదా. ట్రైన్ లెంత్ ఎంత ఉంది, 30 into 35 ఉంది. బై ఎంత సెకండ్లో క్రాస్ చేస్తుంది, ఇది 30 సెకండ్లో క్రాస్ చేస్తుంది. క్యాన్సల్ అయితే ఎంత, 35 మీటర్ పర్ సెకండ్ అనుకోవచ్చు. ఇది మీరు మీటర్ అనుకుంటే సింపుల్గా మీరు S2 తీసుకున్నారనుకోండి, 30 into 35/35 చేస్తే 35 క్యాన్సల్ అయ్యి మీకు 30 సెకండ్స్ వస్తుంది, 30 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను, కానీ మీరు ఎగ్జామ్లో మాత్రం ఇదంతా రాయొద్దండి. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏమడిగారు, దెన్ ఇన్ హౌ మచ్ టైమ్ దే విల్ క్రాస్ ఈచ్ అదర్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. రెండు ట్రైన్స్ కనుక సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతే అవి ఎంత టైంలో ఒకదాన్ని ఒకటి క్రాస్ చేస్తాయని క్వశ్చన్ అండి. ట్రైన్ ఒకదాన్ని ఇంకోటి క్రాస్ చేయడం అంటే ట్రైన్ యొక్క రెండు లెంత్ని క్రాస్ చేయడం కదా. ఒకదాని లెంత్ 30 into 35 అంటే రెండింటి లెంత్ 2 times అవుతుంది కదా, 30 into 35 అవుతుంది. అండ్ సేమ్ డైరెక్షన్లో క్రాస్ చేస్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ మీకు మైనస్ అవుతుంది. సో ఒకదాని స్పీడ్ 30 అంటే ఇంకోదాని స్పీడ్ 35 అంటే 35 - 30 అంటే ఎంత, 5 అవ్వాలి. సో ఇది 5 7 times క్యాన్సల్ కదా. సో 60 into 7, సో 60 into 460 సెకండ్లు. ఇక్కడ మీకు మినిట్స్లో ఉంది, ఇక్కడ 7 minutes ఉందా చూడండి. సో మీకు 7 minutes రైట్ ఆన్సర్ అండి. ఇది మీకు 420 seconds. 420 seconds అంటే 7 minutes కదా. మీరు ఎగ్జామ్లో చేయాల్సింది మాత్రం ఇంతే అండి. ఎగ్జామ్లో మీరు ఇదంతా రాసుకుంటూ కూర్చోవద్దు, మీకు అర్థమైపోవాలి. ట్రైన్ లెంత్ అనేది 30 into 35 తీసుకుంటాం మనం. ట్రైన్ ఇంకో ట్రైన్ని క్రాస్ చేయాలంటే 2 into 30 into 35. ఇప్పుడు 30 into 35 తీసుకుంటే ఒక స్పీడ్ ఎట్లాగో 30 క్యాన్సల్ అయిపోతుంది, ఇంకోసారి 35 క్యాన్సల్ అవుతుంది. స్పీడ్స్ 35 రివర్స్లో వస్తాయి అంతే. ఇక్కడ 30 ఉన్నప్పుడు స్పీడ్ 35 వస్తుంది, 35 ఉంటే స్పీడ్ 30 వస్తుంది. సో మీరు డైరెక్ట్గా ఈ ఒక్క స్టెప్ రాసుకోవాలండి, ఇది తప్ప మీరు ఇంకెక్కువేం రాయొద్దు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఏ పర్సన్ లెంట్ ₹6,000 partly at the rate of 3% and partly at the rate of 4% per annum simple interest. The total interest after 2 years is 430. To find the sum of money lent at each of the above rates, ₹6,000 is to be divided in the ratio. మీకు మొత్తం 6,000 రూపాయలు ఉన్నాయండి. 6,000 రూపాయలలో కొంత అమౌంట్ ఏమో 6,000 రూపాయలలో కొంత అమౌంట్ ఏమో మీకు 3% దగ్గర ఇస్తున్నారంట, ఇంకో కొంత అమౌంట్ ఏమో మీరు 4% దగ్గర ఇస్తున్నారంట. ఇలా ఇవ్వడం వల్ల మీకు ఓవరాల్గా 2 సంవత్సరాలకు కలిపి 430 ఇంట్రెస్ట్ వచ్చింది. 2 సంవత్సరాలకి 430 వచ్చింది అంటే ఒక్కొక్క సంవత్సరంకి ఎంత రావాలండి, 215 రావాలా. అంటే ఒక పార్ట్నేమో మీరు 3%కి ఇస్తున్నారు, ఇంకో పార్ట్నేమో 4%కి ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల మీకు ఒక సంవత్సరంకి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత, 215. అయితే మొదటి పార్ట్ 3% దగ్గర ఇచ్చిన ఎంత పార్ట్ ఇచ్చినారు, 4% దగ్గర ఎంత పార్ట్ ఇచ్చినారు, అది మీకు రేషియో చెప్పమన్నారండి, రైట్. ఇక్కడ మీరు ఆప్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ సి మీకు 5:4 రేషియో ఉందా. అంటే మీకు ఫస్ట్ పార్ట్ 5 parts అయితే సెకండ్ పార్ట్ 4 parts అవ్వాలి, టోటల్ 9 parts కదండి. మీ ఈ ఇచ్చిన ప్రిన్సిపల్ అనేది 9 యొక్క మల్టిపుల్ అవ్వాలి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 9 parts అనేది 6,000 తీసుకున్నారనుకోండి, మీకు 5 parts వాల్యూ 4 parts వాల్యూ ఈజీగా రావాలి. సో ఇప్పుడు మీకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందండి. 90% మీకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మీరు టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేస్తే మీకు ఇచ్చిన ప్రిన్సిపల్ ఈ పార్ట్స్కి మల్టిపుల్ అయ్యి ఉండాలి. సో ఈ ఆప్షన్ ఎలిమినేషన్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి, రైట్. ఇప్పుడు నాకు ఎఫెక్టివ్గా ఎంత % ఇంట్రెస్ట్ వచ్చిందో చెప్పండి. 215 ఇంట్రెస్ట్ వచ్చింది,
ఒక సంవత్సరానికి దేనిపైన 6,000 పైన. సో పర్సెంటేజ్లో చెప్పమంటే ఎంత చెప్పండి, ఈ రెండు క్యాన్సలా. సో 6 ఇది 5 12 టైమ్స్ 5 4 టైమ్స్ 5 3 టైమ్స్ అంటే 43/12% వచ్చింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు అలిగేషన్ అప్లై చేసి ఈజీగా చేయొచ్చు. మీకు ఫస్ట్ పార్ట్ దగ్గర ఏమో 3% వచ్చింది, సెకండ్ పార్ట్ దగ్గర 4% వచ్చింది. ఈ రెండింటిని కలిపితే మీకు ఎఫెక్టివ్గా 43/12% వచ్చింది. రైట్. ఇప్పుడు చూడండి 12 × 3 36 కదా. అంటే ఇప్పుడు మీకు ఈ వాల్యూ పెద్దగా ఉంది, ఇది చిన్నది కాబట్టి ఇది మిడిల్లో ఉంటుంది కదా. సో ఇక్కడ మీకు 43/12 - 3 అవుతుంది. ఇక్కడ మీకు 4 - 43/12 అవుతుంది. 12 × 4 = 48. 48 - 43 అంటే 5 అవుతుంది. 5/12 వస్తుంది ఇక్కడ, అంటే మీకు 5/12 వస్తుంది. ఇష్టం 12 మూల 36 అంటే ఇక్కడ మీకు 7/12 మిగులుతుంది. 7/12 12 క్యాన్సిల్ అయిపోయి మీకు 5/7 అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. 5/7 సారీ 5:7 ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 33. A class consists of 20 boys and 30 girls. In the mid-semester examination, the average score of the girls was 5 higher than that of the boys. In the final exam, however, the average score of the girls dropped by 3, while the average score of the entire class increased by 2. The increase in the average score of the boys is. ఒక తరగతిలో 20 మంది బాలురు 30 మంది బాలికలు కలరు. సో బాయ్స్ ఎంత అండి 20, గర్ల్స్ ఎంత అండి 30. ఫస్ట్ ఈ డేటా రాసుకుందాం. ఒక పరీక్షలో బాలికల సగటు బాలుర సగటు మార్కుల కంటే 5 ఎక్కువ. రైట్. బాయ్స్కి మార్క్స్ కనుక ఎక్స్ అనుకుంటే యావరేజ్ మార్క్స్, గర్ల్స్కి ఒక 5 ఎక్కువ అంట, యావరేజ్ అంటే x+5. అయితే ఇక్కడ నుండి మనం ఒక పని చేద్దామండి. మీరు మార్క్స్ కన్నా నెంబర్ ఆఫ్ రూపీస్ అనుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది క్వశ్చన్. బాయ్స్ దగ్గర కనుక x రూపీస్ యావరేజ్గా ఉంటే గర్ల్స్ దగ్గర ఏమో x+5 రూపీస్ యావరేజ్గా ఉంది. ఇది అర్థమవుతుంది కదా. రైట్. మరొక పరీక్షలు అంటే ఇక్కడ మీకు ఎగ్జామ్, ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ఎలా ఇచ్చినారంటే మిడ్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ అన్నారు. సో ఇక్కడ ఇనీషియల్గా వాళ్ళ దగ్గర x రూపీస్ ఉన్నాయి, అంటే మిడ్ ఎగ్జామ్ అంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఒక 6 మంత్స్ అప్పుడు అనుకోండి x రూపీస్ ఉంటే గర్ల్స్ దగ్గర x+5 రూపీస్ ఉన్నాయి. ఇయర్ ఎండ్కి వచ్చేసరికి ఏమైందంటే గర్ల్స్ దగ్గర 3 తగ్గింది, బట్ ఓవరాల్గా 2 పెరిగింది. తరగతి మొత్తం సగటు 2 పెరిగింది. ఇక్కడ నుండి మీరు అర్థం చేసుకోండి, నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. గర్ల్స్ దగ్గర 3 తగ్గిందంట, గర్ల్స్ దగ్గర x+5 ఉండాల్సింది 3 తగ్గింది. ఎంతమంది దగ్గర తగ్గిందండి 30 మంది దగ్గర 3 తగ్గిందంటే ఎంత తగ్గాలి, మొత్తం 90 రూపాయలు తగ్గాలి. గర్ల్స్ దగ్గర ఓవరాల్గా ఎంత తగ్గాలి 90 తగ్గాల. కానీ క్లాస్ మొత్తానికి ఏం జరిగిందండి 2 పెరిగింది. క్లాస్ మొత్తం అంటే 20 + 30 50 మంది. 50 మంది దగ్గర ఎంత పెరిగింది 2 పెరిగిందంట. అంటే 50 మందికి 2 పెరగాలంటే ఎంత పెరగాలి 100 పెరగాలి. మీకు గర్ల్స్ దగ్గర 90 తగ్గింది, కానీ అందరి దగ్గర కలిపితేనేమో 100 పెరిగింది. అంటే బాయ్స్ దగ్గర 190 పెరగాలని మీకు అర్థమవుతుందా. బాయ్స్ దగ్గర కనుక 190 పెరిగి గర్ల్స్ దగ్గర కనుక 90 తగ్గింది అనుకోండి, 190లో నుండి 90 వెళ్ళిపోతే ఓవరాల్గా 100 పెరిగినట్టేనా. అంటే దీని మీనింగ్ ఏంటండి, గర్ల్స్కి యావరేజ్ ఎంత తగ్గింది 3 తగ్గితే టోటల్లో 90 తగ్గినట్టు. బాయ్స్కి టోటల్లో 190 పెరిగింది, 190 పెరిగింది 20 మంది దగ్గర, అంటే యావరేజ్కి ఎంత పెరిగినట్టు 9.5 పెరిగినట్టు. సో 9.5 అనేది మీ రైట్ ఆన్సర్ అండి. ఇటువంటి క్వశ్చన్స్ని మీరు లాజిక్గా అప్లై చేస్తే బాగుంటుందండి, మీరు ఎక్స్లు వైలు అనుకునే దానికన్నా. రైట్. క్వశ్చన్ నెంబర్ 34. The time taken by a boat to travel 13 km downstream is same as the time taken by it to travel 7 km upstream. If the speed of the stream is 3 km/h, then how much time will it take to travel a distance of 24 km in still water? ఒక పడవకు 13 కిలోమీటర్ల ప్రవాహ దిశలో ప్రయాణించుటకు పట్టే సమయం ప్రవాహ వ్యతిరేక దిశలో 7 కిలోమీటర్లు ప్రయాణించుటకు పట్టే సమయానికి సమానం. టైం సేమ్ అన్నారు కదండి, టైం రెండింటికి టైం సేమ్ అన్నారు. టైం అంటే మీకు ఫార్ములా ఏంది, డిస్టెన్స్ బై స్పీడ్. 13 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి పట్టే టైము 13. డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంత ఉంటుందండి x+y కదా, ఇది స్ట్రీమ్ స్పీడ్ అనుకోండి, సరే b+ అనుకోండి, ఇది బోట్ స్పీడు స్ట్రీమ్ స్పీడు. 7 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి బోట్ స్ట్రీము మైనస్ స్ట్రీమ్ స్పీడు, ఈ రెండు ఈక్వల్ అన్నారు అంతేనా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 13b - 13s = 7b + 7s అంతేనా. 7b ఇటు వస్తే 13 - 7 అంటే ఎంత అవుతుంది మీకు, 13 - 7 అంటే 6.
6b అవుతుంది ఈక్వల్ టు 13 + 7 అంటే 20s అవుతుంది. సో b/s ఏమవుతుందండి మీకు? b/s అంటే 10/3 అవుతుంది. అంటే బోట్ స్పీడ్ కనుక మీకు 10 అయితే స్ట్రీమ్ స్పీడ్ 3 అవ్వాలి, 3 పార్ట్స్ అవ్వాలి. 10 పార్ట్స్ అయితే 3 పార్ట్స్ అవ్వాలి. క్వశ్చన్లో మీకు ఏమి ఇచ్చినారు? ప్రవాహ వేగం 3 km/h అంటే 3 పార్ట్స్ వాల్యూ మీకు 3 అంటే 10 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలి? 10 km/h అవ్వాలి. అంతేనా? ఇప్పుడు క్వశ్చన్ చదవండి. నిశ్చల నీటిలో 24 కిలోమీటర్లు ప్రయాణించేటకు ఆ పడవకు పట్టే సమయం ఎంత? 24 కిలోమీటర్లు ప్రయాణించాలి. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత? 10 km/h. సో 2 5 టైమ్స్, 2 12 టైమ్స్. సో 5 2 టైమ్స్ 2/5, 2/5 అవర్స్. ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 35. 42 persons are engaged to complete a work in 60 days. After 32 days, it is observed that only 2/5 part of the work has been done. The number of persons to be engaged to complete the remaining work in the said period is. మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఈజీ క్వశ్చన్ అండి. మీకు 42 మంది వ్యక్తులు ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలరని అనుకున్నారు స్టార్టింగ్లో. 32 రోజుల తర్వాత 2/5 వర్క్ మాత్రమే అయిందండి. 2/5 వంతు పని మాత్రమే పూర్తయింది. మిగతా పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి ఇంకా అధికంగా ఎంతమంది వ్యక్తులు కావాలను? ఇప్పుడు మీకు M1 D1 H1 అనే ఫార్ములా ఉంటుంది కదా, చైన్ రూల్. ఆ ఫార్ములాతో మీ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చండి. ఇప్పుడు నాకు చెప్పండి ఒకసారి, 32 రోజుల్లో 42 మంది ఎంత పని చేసినారు? డేస్ కదా. 42 మెంబర్స్ 32 డేస్లో ఎంత వర్క్ చేసినారండి? 2/5 వర్క్ చేసినారు. అంటే టోటల్ వర్క్ కనుక 5 అయితే 2 పార్ట్స్ చేసినారు. ఇప్పుడు మీకు ఎక్స్ మెంబర్స్ కావాలి. నెంబర్ ఆఫ్ డేస్ ఎంత? మొత్తం 60 రోజుల్లో పని పూర్తి అవ్వాలి. ఇప్పటివరకు 32 రోజులు అయిపోయింది. ఇంకా మిగిలింది ఎంత? 28 రోజుల్లో 2 పార్ట్స్ వర్క్ అయిపోయింది కదా. 3 పార్ట్స్ వర్క్ చేయడానికి ఎంతమంది కావాలి? ఇదే మీకు ఫార్ములా అండి. ఇక్కడ చూడండి, 14 2 టైమ్స్, 14 3 టైమ్స్, రైట్. 2 16 టైమ్స్, 2 8 టైమ్స్. ఇంతేనా? 8 3 24, 24 3 72. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 72. అంటే 28 రోజుల్లో మిగతా 3 పార్ట్ వర్క్ చేయడానికి 72 మంది కావాలి. ఇప్పటివరకు వాళ్ళ దగ్గర 42 మంది ఉన్నారు కదా. సో 72 నుండి 42 తీసేస్తే ఎంత? 30. ఇంకా 30 మెంబర్స్ ఎక్స్ట్రా కావాలి ఈ వర్క్ చేయడానికి. సో ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 36. A certain sum of money becomes 162/32 times of itself in 4 years. Then find the rate of interest if compounded annually. కొంత సొమ్మును చక్రవడ్డీకి ఇవ్వడం వల్ల 4 సంవత్సరాలలో 162/32 రేట్లు అయినది. అయితే వార్షిక వడ్డీ రేటు కనుగొనండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గర మీకు 32 ఉన్న అమౌంట్ 162 అయిందంట, అంతేనా? మీరు కనుక 32 ఉందనుకోండి, ప్రిన్సిపల్ అనుకుంటే అమౌంట్ ఇంత అవ్వాలి, అంతేనా? 32 ఉన్నది 162 అయింది. ప్రిన్సిపల్ నేను 32 అనుకుంటున్నాను. 4 సంవత్సరాల తర్వాత ఎంత అయింది? 32 ఉన్నది 162/32 అయింది. సో ఇది 2 క్యాన్సిల్ అయిపోయి ఇదే వస్తుంది కదా. అందుకే నేను డినామినేటర్లో ఉన్న వాల్యూని ప్రిన్సిపల్ తీసుకున్నాను. ఇది ఎప్పుడండి? ఆఫ్టర్ 4 ఇయర్స్. ఆఫ్టర్ 4 ఇయర్స్ ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో ఎలా ఉంది? రేషియో ఎలా ఉందండి? 2తో క్యాన్సిల్ చేస్తే 216 టైమ్స్, 281 టైమ్స్. ఆఫ్టర్ 1 ఇయర్ ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో ఎలా ఉంటుందంటే, 4 ఇయర్స్ ఉంది కాబట్టి √4 చేస్తే ఈ రేషియో వస్తుంది. √4. సో అండర్ ఫోర్త్ రూట్ ఆఫ్ 16 అంటే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. 1 ఇయర్ తర్వాత ప్రిన్సిపల్ కనుక 2 ఉంటే అమౌంట్ 3 అవుతుంది. ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 1 వస్తుంది. 2 పైన అంటే 1/2 అంటే ఎంత? 50%. సో ఆర్ వాల్యూ ఎంత అండి? 50%. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 37. Even after reducing the market price of a table by ₹240, a shopkeeper makes a profit of 20%. If the cost price of table is 2,800, what percent of profit would he have made if he had sold the table at the market price? మీకు క్వశ్చన్ అర్థమైతే మాత్రం చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది. మీకు ఏం చేస్తున్నారంటే, ఒక టేబుల్ యొక్క ప్రకటిత ధరను ₹240 తగ్గించిన తర్వాత కూడా దుకాణదారుడు 20% లాభం పొందాను. మార్కెట్ ప్రైస్ ఎంతో ఉంది, దానిపైన 240 తగ్గించిన తర్వాత కూడా 20% లాభం వస్తుందంట. టేబుల్ యొక్క కొన్న ధర ఎంత? 2800. కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 2800 కాస్ట్ ప్రైస్.
20% లాభానికి అమ్ముతున్నాడంటే సెల్లింగ్ ప్రైస్ ఖచ్చితంగా ఎంతో కొంత 2800 కన్నా అయితే ఎక్కువ అవుతుంది కదా. ఒకవేళ ఈ డిస్కౌంట్ కనుక ఇవ్వకపోతే దాన్ని ప్రకటిత ధరకు అమ్మినప్పుడు వచ్చే లాభం ఎంత? డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మీకు 20% ప్రాఫిట్ వచ్చిందా? డిస్కౌంట్ ఇవ్వకపోతే మీకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా, ఇంకా మీకు అది లాభమే కదా. అంటే మీకు వచ్చే ఆన్సర్ 20% కన్నా ఎక్కువ అవ్వాలి కదా. ఒకవేళ మీకున్న ఆప్షన్స్లలో ఏదో ఒక వాల్యూ కనుక 20% కన్నా తక్కువ ఉంటే అది మీ ఆన్సర్ అవ్వదండి. 100% మీరు దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు 20% ప్రాఫిట్ అయితే వచ్చిందండి. ఒక మీరు డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు? 240 కదా. 240 రూపీస్ కనుక డిస్కౌంట్ ఇవ్వకపోతే 240 రూపీస్ మీకు లాభం వచ్చేది కదా. 240 రూపీస్ కాస్ట్ ప్రైస్లో ఎంత కనుక్కుంటే సరిపోతుంది కదా. 240 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఎంత? 2800. దీంట్లో ఎంత పర్సెంట్ కనుక్కుంటే అది మీకు అడిషనల్గా లాభం వచ్చినట్టు. 2 zeros క్యాన్సల్, 7 4 times క్యాన్సల్, 4 7 times క్యాన్సల్, 4 60 times క్యాన్సల్. సో 7 8 times 56, 4/7. ఇంకా అడిషనల్గా 8 4/7% ప్రాఫిట్ వచ్చేది. అంటే 28 4/7%. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అయ్యేది మీకు. రైట్ అండి. క్వశ్చన్ నెంబర్ 38. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is 2700 and their HCF is 15. నంబర్ ఆఫ్ సచ్ పాసిబుల్ పేర్స్ ఈజ్. 2 సంఖ్యల లబ్ధం 2700 మరియు వాటి గసాబా 15. అటువంటి సంఖ్య జతలు ఎన్ని ఉండవచ్చు? హెచ్సిఎఫ్ ఎంత అన్నారండి? 15 కదా. ఒక నంబర్ నేను 15x అనుకుంటున్నాను, ఇంకొక నంబర్ను 15y అనుకుంటున్నాను. ఇక్కడ మీకు కండిషన్ ఏంది? x, y షుడ్ బి కో ప్రైమ్స్. ఇదైతే మీకు కండిషన్ తెలుసు కదా. హెచ్సిఎఫ్ 12 అన్నారంటే ఇంకొక కామన్ ఫ్యాక్టర్ ఉండొద్దు. ఎక్స్లో వై కో ప్రైమ్స్ అవ్వాలి. ఈ రెండిట్లో కామన్గా ఏది ఉండొద్దు మీకు. ఈ రెండింటి ప్రొడక్ట్ ఎంత అన్నారు? 15x × 15y = 2700. అంతేనా? 15 1 టైం క్యాన్సల్ అవుతుంది, 12 మిగులుతుంది. అంతేనా? అంటే 8 times 0. ఇక 15 ఇది 12 times క్యాన్సల్ అవుతుంది. ఇప్పుడు x × y ఎంత వచ్చిందండి మీకు? x × y = 12 వచ్చింది. ఇప్పుడు x వాల్యూ ఎంత అవ్వాలి, y వాల్యూ ఎంత అవ్వాలి? అవి రెండు కో ప్రైమ్స్ అయ్యేటట్టు. అంటే x వాల్యూ 1 అయ్యి y వాల్యూ 12 అయితే 1 × 12 12 అయ్యే ఛాన్స్ ఉంది. ఇది తీసుకోవచ్చు. x వాల్యూ 2 అయ్యి y వాల్యూ 6 అయితే 12 అవుతుంది. ఇది తీసుకోలేమండి, ఎందుకంటే 2 2 కామన్ ఉంది. ఇవి కో ప్రైమ్స్ కాదు మీకు. ఇది 3 అయితే ఇది 4 అయ్యి 12 అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ 4 అయితే 3 రివర్స్ అవుతుంది కదా. ఇంకా ఇక్కడతో ఆపేయాలి మీరు. అంటే మూడిట్లో మీకు ఒక్కటి ఛాన్స్ లేదు తీసుకోవడానికి. ఏది? ఇది పాసిబుల్ లేదు, ఎందుకంటే ఈ రెండు మీకు కో ప్రైమ్స్ కాబట్టి. సో ఇది ఛాన్స్ ఉంది, ఇది ఛాన్స్ ఉంది. సో ఇలాంటి మీకు ఎన్ని పేర్స్ పాసిబుల్ అవుతాయండి? అంటే మీకు x, y వాల్యూ సేమ్ అవ్వచ్చు. అంటే 15 × 1 అంటే ఒకసారి 15 అవ్వచ్చు. 15 × 12 అంటే 180 అవ్వచ్చు. ఇంకొక పేరు ఏమవ్వచ్చు అంటే 15 × 3 45 అవ్వచ్చు. 15 × 4 60 అవ్వచ్చు. రైట్? ఇలా అండి. సో ఆప్షన్ మీకు 15 × 3 అవ్వచ్చు, 15 × 4. సో ఆప్షన్ 2 మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. The ratio of milk and water in a vessel is 13:11. If 27 liter of milk, 27 liter of mixture is taken out and 81 liter of water is added, then ratio of milk and water becomes 20:19. Find the quantity of milk in the mixture. ఒక పాత్రలో పాలు నీటి యొక్క నిష్పత్తి 13:11. రైట్. మిల్క్కి వాటర్కి రేషియో ఎంత ఉంది? 13:11 ఉంది. ఈ మిశ్రమం నుండి 27 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి 81 లీటర్ల నీటిని కలిపిన ఫలిత మిశ్రమంలో పాలు నీటి నిష్పత్తి 20:19. ఇక్కడ నుండి క్లియర్గా అర్థం చేసుకుందాం. చూడండి, 13:11 ఉందా ఇనీషియల్గా? ఇది ఇనీషియల్ 27 లీటర్ల నీటిని మిశ్రమాన్ని తొలగించి ఇక్కడ వరకే అర్థం చేసుకోండి. దాని తర్వాత 81 లీటర్లు యాడ్ చేయాలి కదా, అది వదిలేసేయండి. ఇక్కడ వరకే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్చర్ నుండి 27 లీటర్స్ ఆఫ్ మిక్స్చర్ని మీరు తీసేస్తున్నారు. అంటే ఆఫ్టర్ రిమూవింగ్ 27 లీటర్స్. నాకు ఒక్కటి చెప్పండి, ఇక్కడ ఇది చెప్తే కానీ మీరు ఆన్సర్ చెప్పినట్టు అండి. ఇనీషియల్గా 13:11 నిష్పత్తి ఉందా? ఒక మిక్స్చర్ నుండి మీరు ఇంకొక మిక్స్చర్ తీసేసినారనుకోండి,
మిగిలిన మిక్స్చర్లో మిల్క్కి వాటర్కి రేషియో ఏముంటుంది అంటే మీ దగ్గర పాలు నీళ్లు కలిపిన ఒక 100 లీటర్ల బకెట్ ఉందనుకోండి, దాంట్లో నుండి 20 లీటర్లు మీరు బయటకు తీసేసినారు, మిగిలిన 80 లీటర్లు ఉంటుందా? మిగిలిన 80 లీటర్లలో పాలు నీటి నిష్పత్తి ఎలా ఉంటుందంటే ఈ 80లో మీరు తీసేసిన 20లో మొత్తం 100, ఇనీషియల్గా 100 లీటర్లు ఉంది, 100 నుండి 20 తీసేసి ఒక మగ్గులో తీసుకున్నారు, ఇంకొక 80 ఇంకొక దాంట్లో ఉంది. ఈ మూడిట్లో కూడా పాలు నీటి నిష్పత్తి సమానంగా ఉంటుందండి. ఈ పాయింట్ మీకు అర్థమవ్వాలి. సో తీసేసిన తర్వాత కూడా మిల్క్కి వాటర్కి రేషియో సేమ్ ఉంటుంది. ఇంతకుముందు ఏది ఉంటుందో దీంట్లో కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఏం చేసినారండి, 81 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నారు దీనికి. 81 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే రేషియో ఎలా అయిందంట 20:99. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వాటర్ యాడ్ చేయడం వల్ల 20:99. ఇక్కడ నుండి ఇక్కడికి అంటే సెకండ్ స్టెప్ నుండి మీరు థర్డ్ స్టెప్కి చేంజ్ అయినప్పుడు, ఇక్కడ నుండి ఇక్కడికి చేంజ్ అయినప్పుడు మీరు మిల్క్ ఏమైనా యాడ్ చేసినారా? మిల్క్ యాడ్ చేయలేదు కదా. అంటే మిల్క్ ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉండాలి కదా, ఎందుకంటే ఈ స్టెప్ నుండి ఈ స్టెప్కి వస్తున్నప్పుడు మీరు ఓన్లీ వాటర్ యాడ్ చేసినారు, రైట్? మిల్క్ సేమ్ ఉండాలి, సేమ్ ఉందా? లేదు కాబట్టి మీరు సేమ్ చేసుకోండి, ఇంటూ 20 చేయండి, ఇక్కడ ఇంటూ 13 చేస్తే ఏమైందా? ఇంటూ 20 చేసినారు కాబట్టి ఇంటూ 20, ఇక్కడ ఇంటూ 13 చేసినారు కాబట్టి ఇంటూ 30. అంటే ఇక్కడ ఎంత 13 అంటే 260 కదా రేషియో, 260:220, ఇది 260:190:57 అంటే 247 అంతేనా? చూడండి మిల్క్ సేమ్ ఉంది, ఇది మిల్క్కి ఇది వాటర్కి రేషియో, కానీ వాటర్ ఎంత పెరిగింది 27 పార్ట్స్ పెరిగింది. వాటర్ 27 పార్ట్సే క్వశ్చన్లో మీకు 81 లీటర్స్ అని ఇచ్చినారండి. ఈ వాటర్ ఎందుకు పెరిగింది? 81 లీటర్స్ యాడ్ చేయడం వల్ల. 27 పార్ట్స్ ఎందుకు పెరిగిందంటే 81 లీటర్స్ యాడ్ చేయడం వల్ల. 27 పార్ట్స్ అనేది 81 లీటర్స్ అయితే ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ న్యూ మిక్స్చర్. కొత్త మిక్స్చర్ అంటే ఇదే కదా, దీంట్లో మిల్క్ ఎంత ఉంది 260 పార్ట్స్ ఉంది. సో 27 అనేది ఇంటూ 3 అయితే 81 అవుతుంది. సో ఇది ఇంటూ 3 అవుతే ఎంత అవ్వాలి 780 అవ్వాలి. సో ఫైనల్ మిక్స్చర్లో మిల్క్ ఎంత అండి 780 లీటర్స్. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40. A, B and C started a business by investing 23,000, 35,000 and 22,000 respectively. A is a working partner and gets 20% of the profit and the remaining is distributed in the proportion of their investments. If total profit is 87,700, what is the share of A? A, B మరియు Cలు ఒక వ్యాపారాన్ని వరుసగా 23, 35, 22లతో ప్రారంభించారు. ఇక్కడ అన్నిట్లో 3 zeros కామన్ ఉన్నాయి కాబట్టి నేను తీసేసుకోవచ్చండి. సో ఇన్వెస్ట్మెంట్స్ చెప్పండి నాకు ఒకసారి ఎంత ఉందో. ఏకి, బికి, సికి 23, 35 అండ్ 22. ఇక్కడ మీకు తెలుగులో టైపింగ్ తప్పు పడిందండి. ఇక్కడ తెలుగులో ఏంటంటే ఏ అనేది ఒక వర్కింగ్ పార్ట్నర్ అండి, అంటే ఏ ఆ బిజినెస్ని చూసుకుంటున్నాడు. ఏ వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి లాభంలో 20% జీతంగా తీసుకుంటున్నాడు. మిగిలిన లాభాన్ని వారి వాటాల ప్రకారం పంచారు. మొత్తం లాభం 87,700 అయినా ఏ యొక్క వాటా ఎంత? ఇది మీకు క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే సింపుల్ క్వశ్చనే. మీరు మొత్తం లాభం కనుక ఎంతో కొంత ఉంది, లాభంలో 20% ఫస్ట్ ఏకి ఇచ్చేస్తున్నారు, ఎందుకంటే ఆయన బిజినెస్ చూసుకుంటున్నాడు, పని చేస్తున్నాడు కాబట్టి. మిగిలిన 80% ముగ్గురు మధ్య పంచుతున్నారు. ఇది అర్థం అవ్వాలి కదా. నేను ఏమనుకుంటున్నానంటే మీరు బిజినెస్లో ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇది ఉంది కాబట్టి మీకు ప్రాఫిట్ రేషియో కూడా ఇలాగే ఉండాలి, అంటే 23:35:22 లాగా పంచాలి. ప్రాఫిట్ని ఎలా పంచుతున్నారు చెప్పండి. మీకు వచ్చిన మొత్తం ప్రాఫిట్లో 20% తీసేసిన తర్వాత 80% మీరు ఈ రేషియోలో పంచాలి కదా. సరే నేను ఈ రేషియోలోనే పంచినాను అనుకుంటున్నాను. ఏకి 23, 35, 22 రూపాయలు ఇస్తే మొత్తం ఎంత 45 + 35 అంటే 80. 80% వాల్యూ 80 అయింది. 80% వాల్యూ 80 అయితే 100% వాల్యూ ఎంత అవ్వాలండి 100 అవ్వాలా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక 100 రూపాయలు లాభం వచ్చింది అనుకోండి, 100 రూపాయలు లాభం వస్తే ఏకి 20 రూపాయలు ఇచ్చేసేయండి, ఏకి ఎంత 20 ఇచ్చేసేయండి. మిగిలిన 80ని 23:35:22 రేషియోలో పంచితే ఈయనకి 23, 35, 22 వస్తుంది. ఇది నేను అర్థమైంది అనుకుంటున్నాను. నేను మీకు వచ్చిన లాభంలో 20% పక్కన పెట్టేసి 80%ని ఆ ముగ్గురికి పంచాలి.
ఆ 20% లాస్ట్కి ఏకి ఇచ్చేసేయాలి, లేదా ఫస్ట్ కన్నా ఇవ్వండి, లాస్ట్ కన్నా ఇవ్వండి. ఇక్కడ నేను ఆ మిగిలిన 80% ఏ రేషియోలో పంచాలి, మీకు ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలో చేస్తే ఆ రేషియోలో పంచాలి కదా. ఇన్వెస్ట్మెంట్ మీరు 23:35:22 రేషియోలో ఉంది కాబట్టి 80% ఆ రేషియోలో పంచాలి. ఒక పర్సన్కి నేను 23, 35, 22 రూపాయలు ఇచ్చినారు అనుకుందాము ఏబీసీకి. అది మీకు 80% అన్నట్టు కదా. 80% వాల్యూ 80 అయితే 100% వాల్యూ 100 అవ్వాలి. అంటే 20% వాల్యూ ఎంత అవ్వాలి, అప్పుడు 20 అవ్వాలి. అంటే మీకు మొత్తం 100 ప్రాఫిట్ వస్తే ఏకి ఎంత రావాలి, 43 రూపాయలు రావాలి. ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నారండి, 87,700. అంటే 100% వాల్యూ అనేది ఎంత, 87,700 అయితే 43% వాల్యూ ఎంత అవ్వాలి క్వశ్చన్. 2 zeros క్యాన్సల్. సో మీకు 877 × 43 మీకు రైట్ ఆన్సర్. యూనిట్ డిజిట్ 7 × 3 21 రావాలి. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు, ఇది మీ ఆన్సర్ అవ్వదు. సో 1, 2 క్యారీ. మళ్ళీ ఎలా మల్టిప్లై చేస్తాం, 7 × 3 21, 7 × 4 28, 21 + 28 అంటే 49, 49 + 2 అంటే 51. సో లాస్ట్ మీకు 11 రావాలి. 11 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఆప్షన్ అనేది ఉంది కదా, రైట్. క్వశ్చన్ నెంబర్ 41 అండి. An agent gets 5% commission on all sales up to 20,000 and 2% bonus on all sales exceeding 20,000. If he gets total commission of rupees 2190, then find the bonus he received. ఒక ఏజెంట్కు 20,000 వరకు అమ్మకాలపై 5% కమిషన్ వస్తుంది, అంతకు మించిన అమ్మకాలపై 2% బోనస్ వస్తుంది. అతనికి మొత్తం 2,190 రూపాయలు కమిషన్ వస్తే ఎంత బోనస్ వచ్చింది. ఒక విషయం చెప్పండి నాకు, ఇప్పుడు 20,000 వరకేమో 5% కమిషన్ వస్తుందండి. 20,000 కన్నా ఎంత ఎక్కువ అమ్మితే 2% ఎక్స్ట్రా ఇస్తున్నారు. అంటే 5కి 2% యాడ్ చేస్తే ఎంత, 7% ఇస్తున్నారా. ఇప్పుడు నేను దీన్ని ఇలా అనుకోవచ్చా, ఈ 20,000కు కూడా మీరు 2% ఎక్స్ట్రా ఇచ్చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మొత్తం అమ్మకాలపై మీరు 7% ఇచ్చినట్టే కదా. ఈ 20,000కు కూడా 2% అదనంగా ఇచ్చినారనుకోండి, అప్పుడు మొత్తం అమ్మకాలపైన మీరు 7% ఇచ్చినట్టేనా. ఒకవేళ 20,000 పైన కూడా మీకు 2% ఇస్తే ఇప్పుడు మీకు 2,190 వచ్చిందా. ఈ 20,000 పైన కూడా మీరు ఇంకో 2% ఎక్స్ట్రా ఇస్తే ఇంకా దీనికన్నా ఎక్కువ వస్తుంది కదా. ఎంత వస్తుంది, 200 అంటే 1%, 2% అంటే 400 కదా, 400 ఎక్కువ వస్తుంది. 2590 రావాలి. 2590 ఎప్పుడు వస్తుందండి, మొత్తం మీరు అమ్మిన దానిపైన 7% ఇచ్చినప్పుడు వస్తుంది, అంతే కదా. ఎందుకంటే మీరు దీనిపైన 2% కూడా యాడ్ చేసినారు. 7% కమిషన్ కనుక ఇస్తే మీకు ఇంత రావాలి. అప్పుడు మీరు ఎంత అమ్మాలండి, 100% వాల్యూ ఎంత. మీరు అమ్మిన దాంట్లో 7% ఇంత అయితే 100% వాల్యూ ఎంత. సో 7 ఎంత, ఇది 3 times 7, 7 times 0 అంటే 100 × 370 అంటే 37,000 మీరు అమ్మితే మీరు ఎంత అమ్మినట్టు, 37,000 అమ్మినట్టు. మీరు 37,000 అమ్మినారు కదా, దాంట్లో 20,000 పైన మీకు ఏం బోనస్ లేదు, మిగిలిన 17,000 పైన 2% బోనస్ ఉంది. 17,000 పైన 2% బోనస్ అంటే 170 × 2 340 రూపీస్. సో 2,190లో మీకు వచ్చిన బోనస్ ఎంత అండి, 340. ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 42. ఏ మ్యాన్ మేక్స్ 500 articles at rupees 5 per article. He fixes the selling price such that if only 400 articles are sold, he would have made a profit of 40% on the outlay. However, 80 articles get spoiled and he was able to sell 420 articles at this price. Find his actual profit percentage. మంచి క్వశ్చన్ అండి మీకు ఇది. ఒక వ్యక్తి 5 రూపాయల ఖర్చుతో 500 వస్తువులను తయారు చేశాడు. ఇక్కడ వరకు నాకు మీనింగ్ చెప్పండి. ఒక్కొక్క వస్తువును తయారు చేయడానికి 5 రూపాయలు ఖర్చు అయింది, అలా మొత్తం 500 ఖర్చు చేసినాడు. సో ఆయన ఖర్చు ఎంత, వ్యక్తి కాకుండా మీరే అనుకోండి, మీరు 500 వస్తువులను 5 రూపాయలు పెట్టి ఖర్చు చేస్తే మీకు ఆయన ఖర్చు ఎంత అండి, 2,500 రూపాయలు మీకు ఖర్చు వచ్చింది, అంతేనా. 2,500 రూపాయలు మీకు ఖర్చు వచ్చింది అంటే ఇది మీ కాస్ట్ ప్రైస్ అనుకోవచ్చా, అనుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే వాటిలో కేవలం 400 వస్తువులు మాత్రమే అమ్ముడుపోయినా కూడా 40% లాభం వచ్చే విధంగా అతను తన అమ్మకపు ధరను నిర్ణయించాడు. ఇప్పుడు మీరు 500 వస్తువులు అయితే తయారు చేసినారండి, కానీ 500 వస్తువులు అమ్ముడుపోతాయో లేదో మీకు తెలియదు. 400 వస్తువులను అమ్మినా కూడా
మీరు ఖర్చు చేసిన దానిపైన 40% లాభం వచ్చేటట్టు మీరు అమ్ముతున్నారంట. అంటే 400 వస్తువులు అమ్మితేనే మీకు ఖర్చు చేసిన దానిపైన 40% ఎక్కువ లాభం వస్తుందంట. మీరు ఎంత ఖర్చు చేసినారు? 2500. 2500లో 40% అంటే ఎంత చెప్పండి? 10% అంటే 250 కదా. 2500లో 10% అంటే 250. 40% అంటే 1000. అంటే మీరు 3500 వచ్చేలాగా అమ్ముతున్నారు. ఎంత? 3500 వస్తున్నాయి మీకు. ఎప్పుడు వస్తున్నాయి? 400 వస్తువులను అమ్మితే 400 వస్తుంది. అంటే ఒక్కొక్క వస్తువుని ఎంత కమ్మినట్టండి? 35/4 రూపాయలకి అమ్మినట్ట. 35/4 రూపాయలకి అమ్మినట్టు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ఎంత? 35/4. ఇది మీకు అర్థమైంది ఇక్కడ వరకు, ఈ లైన్ వరకు అర్థమైంది. కానీ 80 వస్తువులు విరిగిపోవడం వల్ల ఆ ధరకు 420 వస్తువులను అమ్మాడు. అంటే 500 వస్తువులు తయారు చేస్తే 80 విరిగిపోయినాయి. ఇప్పుడు ఈ ధరకి 420 వస్తువులు అమ్మాడండి. ఒక్కొక్క వస్తువు ధర ఎంత? 35/4. ఈ ధరకి 420 వస్తువులు అమ్మాడంట. ఇప్పుడు ఇతనికి అయిన ఖర్చు ఇది. అతని జేబులోకి వచ్చిన అమౌంట్ ఇంతనా? సెల్లింగ్ ప్రైస్ ఏమో ఇంత, ఇన్ని ఆర్టికల్స్ అమ్మినాడు, అతనికి వచ్చింది ఇంత. మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ చెప్పాలంటే రేషియో తీసుకుంటే సరిపోతుందా? సరిపోతుంది కదా. సో 500 టైమ్స్, ఇక్కడ 7 టైమ్స్, రైట్. 4 కనుక ఎటు వస్తే 4 అయితే 2000 అవుతుందండి. 2000 అవుతుంది. 7 0 0, 7 2 14, 4 28 ప్లస్ 1 29, అంతేనా. 2తో క్యాన్సల్ చేస్తే 1000. సో ఇది 1 4 7 0 0 0 క్యాన్సల్ చేస్తే 100 ఉంటే 147 అయింది. 100 పైన 147 అంటే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ ఉందండి? 47% ఇంక్రీజ్ ఉంది. అంటే మీకు 47% ప్రాఫిట్ వచ్చినట్టు, రైట్ అండి. క్వశ్చన్ నంబర్ 43. 3 runners A, B, C run a race with runner A finishing 12 meters ahead of runner B and 18 meters ahead of runner C. In another same race, runner B finished 7.5 meters ahead of runner C. Each runner travels the entire distance at a constant speed. The length of the race is. క్వశ్చన్ అర్థం చేసుకోండి సింపుల్గా. మీరు ఒక రేస్ గురించి మాట్లాడుతున్నారు. మీకు ముగ్గురు రన్నర్లు ఏ, బి మరియు సిలు ఒక పరుగు పందెంలో పాల్గొన్నారు. ఏవండి? ఏ, బి, సిలు. ఏ, బి, సి. బి కంటే ఏ 12 మీటర్లు ముందుగా, సి కంటే ఏ 18 మీటర్ల ముందుగా పూర్తి చేసింది. అంటే ఇప్పుడు మీకు ఆ రేసు ఎంత లెంత్ ఉందో తెలియదండి, ఎన్ని మీటర్ల రేస్ ఉందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మీటర్స్ రేస్ ఉందనుకోండి. ఇక్కడ ఏమన్నారు? ఏ ఫినిషింగ్ 12 మీటర్స్ ఎహెడ్ ఆఫ్ రన్నర్ బి. అంటే ఏ ఎక్స్ మీటర్స్ రీచ్ అయ్యేసరికి బి అనే పర్సన్ ఒక 12 మీటర్స్ వెనుకున్నాడు. ఏ ముందు ఉన్నాడంటే బి వెనుకున్నాడు అన్నట్టే కదా. అంటే బి అనే పర్సన్ x-12 డిస్టెన్స్లో ఉన్నాడు. అండ్ 18 మీటర్స్ ఎహెడ్ ఆఫ్ రన్నర్ సి. ఏ అనే పర్సన్ సి కన్నా 18 మీటర్ల ముందున్నాడంటే సి అనే పర్సన్ ఏ కన్నా 18 మీటర్లు అనుకున్నాడా? అంటే ఏ ఎక్స్ కవర్ చేసేసరికి సి ఎంత కవర్ చేస్తున్నారు? x-18. ఇది మీకు అర్థమైంది, రైట్? ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇన్ ఎనదర్ సేమ్ రేస్ అంటే ఇంతే రేస్ అంటే ఎక్స్ మీటర్లు ఉన్న ఇంకొక రేస్లో, ఎనదర్ సేమ్ రేస్ అంటే రేస్ ఎక్స్ మీటర్స్ ఉంది అనుకున్నాం కాబట్టి ఎక్స్. ఇన్ ఎనదర్ సేమ్ రేస్ బి ఫినిష్డ్ 7.5 మీటర్స్ ఎహెడ్ ఆఫ్ రన్నర్ సి. అంటే బి అనే పర్సన్ రన్నింగ్ అంటే ఎక్స్ మీటర్స్ పూర్తి చేసేసరికి 7.5 మీటర్స్ సి కన్నా ముందున్నాడంట. అంటే సి 7.5 మీటర్స్ వెనుకున్నాడు అన్నట్టే కదా బి కన్నా. అంటే ఈయన ఎక్స్ మీటర్స్ కవర్ చేస్తే ఈయన x-7.5 మీటర్స్ కవర్ చేస్తున్నాడంట. ఇదొక కేసు, మీకు ఇదొక కేసు. అయితే లెంత్ ఆఫ్ ద రేస్ ఎంత? లెంత్ ఆఫ్ ద రేస్ మనం ఎక్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు మీరు ఈ కేసు నుండి బీకి సికి రేషియో చెప్పొచ్చండి. బీకి సికి రేషియో ఎంత ఉంది? x-12/x-18 కదా. ఈ కేసు నుండి రేషియో చెప్పొచ్చా? x/x-7.5. ఈ రేషియో ఎప్పుడు కూడా మీకు సేమ్ ఉండాలి, అంతే కదండి. రేషియో ఎప్పుడు కూడా మీకు సేమ్ ఉండాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి? x x² మైనస్ 7.5x 12 × 7.5 చెప్పండి. 12 × 7.5 ఎంత అవుతుంది మీకు? ఒకవేళ 7 × 12 అంటే 84 అవుతుంది. 12 × 5 అంటే 0.5 అంటే 6 అవుతుంది. 84 + 6 అంటే 90 అవుతుంది, అంతే కదండి. అంటే -90x మైనస్ ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్ రాదండి. సో ఎక్స్ రాదు, రైట్.
ఇక్కడ మీకు మైనస్ మైనస్ 2 సార్లు ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది అంతేనా. రైట్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 18x అంతే కదా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7.5x అండ్ ఇంకోసారి మైనస్ 12x కూడా వస్తుంది, ఇక్కడ మైనస్ 12x అవుతుంది. రైట్, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 12 7.5 ఎంత అండి 19.5x. 19.5x కనుక అటు వెళ్తే ఏమవుతుంది ప్లస్ 19.5 అవుతుంది. ఇక్కడ మైనస్ 18 ఉంది అంటే 1.5x మిగులుతుంది ఈక్వల్ టు 90 అంతేనా. ఈ డెసిమల్ వెళ్తే ఇక్కడ 0 వస్తుంది. 15 6 90 0. సో ఎక్స్ వాల్యూ ఎంత అండి 60 మీటర్స్. ఎక్కడుంది ఆప్షన్ బి దగ్గర ఉంది. ఇదండి మీ కాన్సెప్ట్. క్వశ్చన్ నెంబర్ 44. 2/3 of the number of employees of a company are males and the rest are females. If 3/8 of the male employees and 2/8 of the female employees are temporary employees and the total number of permanent employees is 740, then 7/15 of the total number of the employees exceeds the number of temporary female employees by. ఒక్కొక్క డేటా అర్థం చేసుకుంటే అర్థం చూడండి. ఒక కంపెనీలో 2/3 వంతు ఉద్యోగులు పురుషులు, మిగిలిన వారు మహిళలు. అంటే 2/3 అంటే నేను టోటల్ కనుక 300 అనుకున్నాను అనుకోండి. 300 అనుకుంటే మేలు ఫీమేల్. 2/3 మేల్ అంటే 200 మేలు 100 ఫీమేల్. ఇక్కడ వరకు క్లియర్. రైట్, పురుషులలో 3/8 వంతు మంది, మహిళలలో 2/5 వంతు మంది తాత్కాలిక ఉద్యోగులు అంటే టెంపరీ ఎంప్లాయీస్. టెంపరీ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ మేల్స్లో, టెంపరీ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఫీమేల్స్లో. మేల్స్లో ఎంత 3/8 ఆర్ టెంపరీ. 1/8 అంటే 25 కదా. 200/8 చేస్తే 25, 3/8 చేస్తే 75. 75 టెంపరీ అంటే పర్మనెంట్ ఎంత 125. ఫీమేల్లో 2/5 అంటే 40 టెంపరీ అంటే పర్మనెంట్ ఎంత 60. ఇక్కడ వరకు అర్థమైపోయింది ఉద్యోగులు. అయినా శాశ్వత ఉద్యోగులు మొత్తం 740. టోటల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎంత అన్నారండి 740. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ మనం అనుకున్న దాని ప్రకారం ఎంత 125 + 60 అంటే ఎంత 185. 185 వాల్యూవే మనకి క్వశ్చన్లో 740 అని ఇచ్చినారు. ఇక్కడ నుండి ఇప్పుడు అయినా మొత్తం ఉద్యోగులలో 7/15 వంతు మంది తాత్కాలిక మహిళా ఉద్యోగుల కంటే ఎంత ఎక్కువ. మొత్తం ఉద్యోగులలో 7/15 వంతు మంది. మొత్తం ఉద్యోగులు ఎంత 300. 300లో 7/15 ఎంత ఇక్కడ చూడండి 15 2 ఇది. సో 140, ఇది 140, ఇది 140 వచ్చింది. వీళ్ళు తాత్కాలిక మహిళా ఉద్యోగులు ఎంత, ఫీమేల్లో టెంపరీ ఎంత 40. వీళ్ళకన్నా వీళ్ళు ఎంత ఎక్కువ అండి 100 ఎక్కువ. ఈ 100 వాల్యూ ఎంత అని క్వశ్చన్. 185 అనేది 70/40 అయితే ఇది ఎంత మీకు ఇక్కడ చూడండి. ఇది మీకు 37 × 5 వాల్యూ అండి ఇది. సో 37 ఎన్ని టైమ్స్, ఇది 20 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది, ఇది 4 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. 100 × 4 అంటే 400. సో 100 వాల్యూ ఎంత వచ్చింది 400. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 45. ఫ్రమ్ 2 places 630 km apart, A and B starts towards each other at same time and meet each other after 15 hours. If A travels with 60% more speed and B decreases his speed by 1/8, then they would meet after 14/7/22 hours. Find the speed of B. ఒక్కొక్క డేటా రాసుకుందాం చూడండి. 630 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 స్థానాల నుండి ఏ మరియు బీలు ఒకరి వైపుకు మరొకరు ఒకేసారి బయలుదేరి 15 గంటల తర్వాత కలుసుకుంటారు. ఇప్పుడు మీకు డిస్టెన్స్ బై స్పీడ్, ఇద్దరు ఒకరి వైపుకు మరొకరు వస్తున్నారు కదా, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు కాబట్టి ఏ స్పీడ్ ప్లస్ బి స్పీడ్ రిలేటివ్స్ ప్లస్ అవుతుంది. టైం ఎంత పట్టిందండి 15 పట్టింది కదా. సో ఇప్పుడు ఏ ప్లస్ బి స్పీడ్ ఎంత అవ్వాలి చెప్పండి. 15 4 15 2 అంటే 42 అవ్వాలి. 42 అవ్వాలి. ఇఫ్ ఏ ట్రావెల్స్ విత్ 60% మోర్ స్పీడ్, ఏ తన వేగాన్ని 60% పెంచి, 60% పెంచడం అంటే ఎంత 160% స్పీడ్తో వెళ్ళడం. 160% ఫ్రాక్షన్లో రాస్తే 8/5. ఈ వాల్యూ మీకు స్పీడ్లో ఉండాలండి 8/5 ప్లస్ బి తన స్పీడ్ని 1/8 తగ్గిస్తే డిక్రీజెస్ ఈ స్పీడ్ బై 1/8 అంటే 7/8 అయితే వాళ్ళు ఎంతసేపట్లో కలుసుకుంటారంట 14/7/22. ఇప్పుడు మీరు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 22 × 10 అంటే 210 ఎంత 22 × 10 అంటే 210 88 308 315/22 అవుతుందండి.
మీరు చేస్తే. ఇది మీకు స్పీడు. ఇక్కడ ఏం రావాలి మీకు 630 అంతే కదండి, 630/315/22 రావాలి, అంతేనా? ఇక్కడ ఎంత క్యాన్సల్ అవుతుంది, 2 టైమ్స్ అంటే మొత్తం 44 అవుతుంది. ఇక్కడ నేను మీకు ఇది చేసింది ఇక్కడ మీకు డైరెక్ట్గా రాసినాను, ఎందుకంటే మనం మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు కదా, మీకు కాన్సెప్ట్ తెలిస్తే. ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారు, స్పీడ్ ఆఫ్ బి కనుక్కోమన్నారు. బి వాల్యూ చెప్పాలి. బి వాల్యూ చెప్పాలంటే ఏ వాల్యూ ఉండొద్దు కదా. అంటే ఇప్పుడు నేను దీన్ని 8/5తో మల్టిప్లై చేసి, దీన్ని కూడా 8/5తో మల్టిప్లై చేసి, దీన్ని కూడా 8/5తో మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు ఇది 1 అనుకుంటున్నాను, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. సరే 1 - 2 చేయండి. 1 - 2 చేస్తే ఏమొస్తుంది, 1 - 2 చేస్తే ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది కదా, అవుతుంది. 8/5 బి మైనస్ 7/8 బి అవుతుంది, ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది చెప్పండి. 8 × 40 అంటే 320 అవుతుంది, ప్లస్ 16 336 అవుతుంది. 336/5 అవుతుంది, -44 అవుతుంది, అంతేనా? 8 × 5 ఎల్సిఎం తీసుకుంటే 40. 8 8 64, 64 - 35 ఎంత మిగులుతుంది, 29 మిగులుతుంది. 29 బి అవుతుంది, ఈక్వల్ టు ఇక్కడ మీరు 5 కనుక ఎల్సిఎం తీసుకుంటే 336 - 44 × 5 అంటే 220. 5 8 టైమ్స్ క్యాన్సల్. ఇప్పుడు మీకు ఎంత మిగిలిందండి, 29b/8 ఈక్వల్ టు 336 - 220 అంటే 116, ఇక్కడ 116. సో 29 4 టైమ్స్ క్యాన్సల్. ఇప్పుడు బి వాల్యూ ఎంత వచ్చిందండి, 32 వచ్చింది. సో బి వాల్యూ ఎంత అవ్వాలి, ఆప్షన్ సి అవ్వాలి మీకు రైట్ ఆన్సర్. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 46. If the annual rate of simple interest increases from 10% to 12.5%, a man's yearly income increases by 1750. His principal in rupees. వార్షిక బారు వడ్డీ శాతం 10% నుండి 12.5%కి పెరగడం వల్ల ఒక వ్యక్తి యొక్క ఆదాయం 1750 పెరిగింది. అయినా అతను అరువుగా ఇచ్చిన అసలు ఎంత? సింపుల్ క్వశ్చన్ అండి. ఇంట్రెస్ట్ అనేది 2.5% పెరగడం వల్ల అతని ఇన్కమ్ ఎంత పెరిగిందంట, 1750 పెరిగింది. ఇన్కమ్ పెరగడం అంటే ఇంట్రెస్ట్ పెరగడం అండి. మీరు ఏదైనా వడ్డీకి ఇస్తే మీకు ఇన్కమ్ ఎక్కువ వచ్చిందంటే వడ్డీ ఎక్కువ వచ్చినట్టు కదా మీనింగ్. 10% ఉన్న ఇంట్రెస్ట్ 12.5% అయింది అంటే 2.5%. 2.5% అంటే 5/2 కదా. 5/2% ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వల్ల మీకు 1750 ఎక్కువ వచ్చింది. ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కదా మనము. 5/2% ఆఫ్ ప్రిన్సిపల్ అనేది ఇంత అయితే 100% వాల్యూ ఎంత? చూడండి సింపుల్గా 5 20 టైమ్స్ ఇది, రైట్? ఇక్కడ ఏంటి 1750 ఇంటూ 20 ఇంటూ ఇది ఒక 2 వస్తుంది మీకు, అంతేనా? 175 × 4 ఎంత వస్తుంది చెప్పండి. 175 × 4 చేస్తే మీకు ఎంత రావాలి, 2 zeros రావాలి. 100 × 4 అంటే 400, 75 × 4 అంటే 300, మొత్తం మీకు 700 రావాలి. సో 700. ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 47. దేవా బారోస్ ఏ సమ్ ఆఫ్ rupees 9200 from Ramu at the rate of 12% per annum for 4 years. He added some more money in it and lent it to Kumar at 15% per annum for 5 years. In this process, he earns a total profit of 3384. Find how much amount does he added. Right. రాము వద్ద నుండి దేవ 4 సంవత్సరాలకు 9200 12% వార్షిక వడ్డీ రేటుతో అప్పుగా తీసుకున్నాను. దేవ రాము దగ్గర నుండి ఎంత తీసుకున్నాడండి, 9200 తీసుకున్నాడంట 4 years కోసం, రైట్? దానికి కొంచెం సొమ్ము యాడ్ చేసినాడు, ఒక ఎక్స్ అనే అమౌంట్ యాడ్ చేసినాడు. ఈ 9200 ప్లస్ ఎక్స్ని రాము కుమార్కి అప్పుకి ఇచ్చినాడంట. ఎన్ని సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఈయనకి లాభం వస్తుంది, ఎందుకంటే ఈయన 9200 తీసుకున్నాడు. ఈయన పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఏమో 12%, కానీ ఈయనకు రావాల్సిన ఇంట్రెస్ట్ ఎంత, 15%. అంటే 15% ఏమో ఇంట్రెస్ట్ తీసుకొని 12% ఇంకొక పర్సన్కి పే చేస్తున్నాడు, అంటే 3% లాభం వస్తుంది ఇతనికి. ఇలా ఎన్ని సంవత్సరాల లాభం వస్తుందండి? ఈయన దేవా దగ్గర నుండి 4 సంవత్సరాలకు తీసుకున్నాడు. ఈ 4 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం 3 అంటే 4 × 3 12% లాభం వచ్చిందా? కానీ 5 సంవత్సరాలకి తను వడ్డీకి ఇచ్చినాడు కదా కుమార్కి. 5వ సంవత్సరంలో
ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే ఇతను రాము వద్ద నుండి 4 సంవత్సరాలకు మాత్రమే తీసుకున్నాడు. 5వ సంవత్సరం డబ్బులు ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిన పని లేదు కదా. అంటే 5వ సంవత్సరంలో 15% మళ్ళీ దీని మీద 15% ఇతన్ని మిగిలిపోతుంది కదా. ఇది అంటే ఈ అమౌంట్ మీద ఇంత మిగులుతుంది. ఇప్పుడు రాము యాడ్ చేసిన ఎక్స్ పైన 5 ఇయర్స్కి 15% అంటే 75% కదా. 75% ఆఫ్ ఎక్స్, ఇది కూడా లాభం వస్తుంది. అంటే 12 + 15 ఎంత, 27% ఏమో 9200 పైన, 75% ఏమో మీరు యాడ్ చేసిన ఎక్స్ పైన. ఇది మొత్తం అతనికి లాభం వస్తుంది. ఆ లాభం వచ్చిన వాల్యూవే 3384 అన్నారు. రైట్. ఇప్పుడు 27% అంటే పర్సెంటేజ్ సింబల్ ఈ 2 zeros క్యాన్సల్ అవుతే 7 2 14, 1 క్యారీ, 2 2 4, 9 × 7 63, 63 + 4 67 + 1 68, 6 మళ్ళీ క్యారీ, 2 × 9 18, 18 + 6 ఎంత అండి 24, 2484 ప్లస్ 75% ఆఫ్ ఎక్స్. 75% ఆఫ్ ఎక్స్ని మీరు 3/4 ఆఫ్ ఎక్స్ అనుకోవచ్చు. 2484 కనుక ఇటు వెళ్ళింది అనుకోండి, 8484 మైనస్ అవుతుంది. 24 అంటే 600, ఇది ఒక 300, 900 అవుతుంది. అంతేనా. 300 టైమ్స్. సో ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది, 4 × 300 1200. సో రాము ఎంత యాడ్ చేసినాడండి, ఎక్స్ వాల్యూ 1200. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 48. A man leaves his home and walks at a speed of 12 km/h, reaching the railway station 10 minutes after the train had departed. If instead he had walked at a speed of 15 km/h, he would have reached the station 20 minutes before the train's departure. The distance from his home to railway station is. ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్ అండి. ఒక వ్యక్తి తన ఇంటి నుండి బయలుదేరి 12 కిలోమీటర్ల వేగంతో నడిచి స్టేషన్కు రైలు బయలుదేరిన 10 నిమిషాల తర్వాత చేరుకొను. ఒకవేళ అతను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో నడిచి ఉంటే స్టేషన్కు రైలు బయలుదేరి 20 నిమిషాల ముందు చేరుకొని ఉంటాడు. అయినా అతని ఇంటి నుండి స్టేషన్కి మధ్య దూరం ఎంత? ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పండి, స్పీడ్స్ చెప్పండి. స్పీడ్స్ స్టార్టింగ్లోనేమో 12 కిలోమీటర్తో వెళ్తున్నాడండి ఇంటి నుండి స్టేషన్కి, తర్వాత 15 కిలోమీటర్తో వెళ్తున్నాడా? సేమ్ డిస్టెన్స్ కదండి ఇంటి నుండి స్టేషన్కి. స్పీడ్స్ మీకు ఏ రేషియోలు ఉన్నాయండి? 3 4, 3 5. స్పీడ్స్ 4:5 రేషియోలు ఉన్నాయి కాబట్టి టైం మీకు రివర్స్ 5:4 రేషియో పడుతుంది కదా. 5:4 రేషియో టైం పడుతుంది. అంటే ఇంతకుముందు కనుక మీకు 5 యూనిట్స్ టైం పడితే ఇప్పుడు 4 యూనిట్స్ టైం పట్టాలి, 1 యూనిట్ టైం తక్కువ పట్టాలి ఇంతకుముందు కన్నా. ఇప్పుడు క్వశ్చన్లో ఎంత టైం తక్కువ పట్టింది చెప్పండి. 12 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు రైలు ఏదో ఒక టైంకి బయలుదేరుతుందంట అక్కడ నుండి. రైలు బయలుదేరిన 10 నిమిషాలకు వెళ్తుందంట, అంటే 10 మినిట్స్ డిలే అవుతుంది ట్రైన్ బయలుదేరిన తర్వాత. ఒకవేళ స్పీడ్ 15 ఉందనుకోండి, ట్రైన్ బయలుదేరి 20 నిమిషాల ముందు వెళ్తున్నాడు. ఇంతకు ముందేమో ట్రైన్ కన్నా 10 నిమిషాలు లేటు, ఇప్పుడేమో ట్రైన్ కన్నా 20 నిమిషాల ముందు, అంటే మొత్తానికి అతను 30 నిమిషాలు సేవ్ చేసినట్టు కదా. ఇక్కడ 5 పార్ట్స్ ఇంతకుముందు టైం పడితే 4 పార్ట్స్ ఇప్పుడు పడుతుంది. 1 పార్ట్ తగ్గిందా? ఈ 1 పార్ట్ వాల్యూవే 10 + 20 30 మినిట్స్ అన్నట్టు. 1 పార్ట్ వాల్యూ 30 మినిట్స్ అంటే 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలండి? 4 × 30 120 మినిట్స్ అవ్వాలి. 120 మినిట్స్ అంటే ఎంత? 2 అవర్స్. అంటే 15 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు అతనికి టైం ఎంత పడుతుందంటే 2 అవర్స్ పడుతుంది స్టేషన్కి వెళ్ళడానికి. గంటకి 15 km/h వెళ్తున్నాడు, 2 గంటలు అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత ఉండాలి? 30 కిలోమీటర్స్ అయి ఉండాలి. అంతేనా? 30 కిలోమీటర్స్ అంటే ఆప్షన్ బి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 49. X and Y together can complete a work in 7 days. The work was started by X and worked for 10 days. Then after Y completed the remaining work in 6 days. Then the number of days required for X to complete the total work. X మరియు Y కలిసి ఒక పనిని 6/7 రోజుల్లో పూర్తి చేయగలరు. 7 42 + 6 48/7 రోజులు. దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో రాస్తాయి. ఇద్దరు కలిపి ఒక పనిని పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుందండి? 48/7 డేస్ పడుతుందా? ఎక్స్ ఒక పనిని ప్రారంభించి 10 రోజులు చేసి వై ఒక్కడే మిగతా పనిని 6 రోజుల్లో పూర్తి చేశాను. మొత్తం పని చేయడానికి ఎక్స్కి పట్టే సమయం ఎంత? ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను ఇలా అర్థం చేసుకోవచ్చా? ఎక్స్ మొత్తం 10 రోజులు చేసినాడు కదండి. సో ఎక్స్ ఇనీషియల్గా 4 డేస్ చేసినాడు అనుకోవచ్చు. తర్వాత ఎక్స్ 6 డేస్ని, వై తర్వాత 6 రోజులు చేసినాడు కదా. ఈ వై 6 రోజుల్ని కలపొచ్చా ఇలా? అంటే నేను ఇదే క్వశ్చన్ని ఎక్స్ ఏమో 4 రోజుల వరకు చేసినాడు,
దాని తర్వాత ఎక్స్ ప్లస్ వై కలిపి 6 రోజులు పని చేసినాడని అర్థం చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ వై కలిపి ఒక పనిని అంటే 1 యూనిట్ వర్క్ చేయడానికి ఎక్స్ ప్లస్ వైకి ఎన్ని రోజులు టైం పడుతుందండి? 48/7 రోజులు పడుతుందా? 1 యూనిట్ వర్క్ చేయడానికి ఎక్స్ ప్లస్ వైకి ఎన్ని రోజులు పడుతుంది? 48/7 అంటే 48/7 రోజుల్లో ఎక్స్ ప్లస్ వై 1 యూనిట్ వర్క్ చేస్తారు. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై 6 రోజులు ఎంత యూనిట్ వర్క్ చేస్తారు చెప్పండి? 6 × 7/48 ఎంతేనా? 6 × 1/48/7 అంటే 7 పైకి వెళ్తుంది కదా, 6 8 టైమ్స్ అంటే ఎంత? 7/8 ఇంత వర్క్ చేస్తారు. దీని నుండి మీకు ఏమర్థమైంది చెప్పండి నాకు? ఎక్స్ ప్లస్ వై కలిపి 6 రోజుల్లో 7/8 వర్క్ చేస్తారు. అంటే ఈ మిగిలిన 1/8 7/8 వర్క్ అయిపోయిందంటే 1/8 వర్క్ ఎవరు చేస్తుండొచ్చు? ఎక్స్ 4 డేస్లో చేస్తుండొచ్చు, అంతే కదండి. ఎక్స్ 4 డేస్లో 1/8 వర్క్ చేస్తాడు. 1/8 వర్క్ చేయడానికి ఎక్స్కి 4 డేస్ పడితే 1 యూనిట్ వర్క్ చేయడానికి ఎక్స్ ఎంత పడుతుంది? 8 4 ఎంత? 32. సో 32 డేస్ పడుతుంది, ఆప్షన్ బి. దీనికి ఇంకా మీరు ఎక్కడ ఎఫిషియన్సీ లాంటివి ఏం అనుకోవాల్సిన అవసరం లేదండి, రైట్? క్వశ్చన్ నెంబర్ 50. If the numerator of a fraction is increased by 250% and the denominator is increased by 400%, the fraction is resultant fraction is 7/19. What is the original fraction? ఒక భిన్నం యొక్క లవాన్ని 250% పెంచి హారాన్ని 400% పెంచితే ఫలితం 7/19 అవుతుంది. 250% పెంచడం లవాన్ని అంటే 250% పెంచడం అంటే 350% అవ్వడమా? ఇంతకుముందు కనుక ఫ్రాక్షన్ x/y ఉందనుకోండి, 250% పెరగడం అంటే 350% అవ్వడమా? 350% ఆఫ్ x. హారాన్ని 400% పెంచడం, ఇంతకుముందు y ఉంటే 400% పెరగడం అంటే 500% అవ్వడం. ఇప్పుడు 500x 500y. ఇప్పుడు రిజల్టెంట్ ఫ్రాక్షన్ మీకు 7/19 అయిందంట. ఇది 57 టైమ్స్ అయితే 50 10 టైమ్స్, ఇది 7 7 క్యాన్సల్. సో ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ క్యాన్సల్. x/y ఏం మిగిలిందండి? 10/19 మిగిలింది. 10/19 ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 51. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ x అండ్ 1/x ఈజ్ m, దెన్ ద యావరేజ్ ఆఫ్ x² అండ్ 1/x². ఎక్స్కి 1/xకి యావరేజ్ అంటే x + 1/x సమ్ ఎంత అవ్వాలండి? యావరేజ్ అంటే బై 2 కదా నెంబర్ ఆఫ్ టర్మ్స్, సమ్ అంటే 2 × m అవ్వాలి, ఇంతేనా? x + 1/x/2 అవ్వాల్సింది x + 1/y = 2x. మీకు ఏం కనుక్కోమన్నారు? x² + 1/x²/2 వాల్యూ కనుక్కోవాలి. ఈ రెండింటికి యావరేజ్ కదా కనుక్కోమని. దీని నుండి మీరు x² + 1/x² 2m² -2 ఇంతేనా? అంటే 4m² - 2. మీరు కనుక్కోమన్న వాల్యూ ఇది. x² + 1/x² వాల్యూ ఎంత వచ్చింది? 4m² - 2/2. ఎంత వస్తుందండి? 2m² - 1. ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 52. A 2-digit number is 18 more than the number obtained by reversing its digits. If its units and tens digits are x and y respectively, find the linear equation representing above statement. ఒక 2 అంకెల సంఖ్య దానిలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య కన్నా 18 ఎక్కువ. ఇక్కడ వరకు ఓకే. సంఖ్యలోని 1ల 10ల స్థానంలోని అంకెలు వరుసగా xy, 1వ స్థానంలోని అంకె x, 10ల స్థానంలోని అంకె y. ఇదేనా ఇచ్చిన నెంబర్ xy. ఇప్పుడు ఈ నెంబర్ అనేది ఏ 2-digit నెంబర్ ఇస్ 18 more than the number obtained by reversing its digits. దీన్ని కనుక రివర్స్ చేస్తే ఏమవుతుంది? xy. ఈ నెంబర్ కన్నా ఎంత ఎక్కువ అన్నారు? 18 ఎక్కువ అన్నారు. ఇప్పుడు నేను దీన్ని yxని 10y + x అని రాసుకోవచ్చు కదా. అదే మీరు ఒకవేళ 12 ఉందనుకోండి, 10 × 1 + 2గా రాసుకుంటే 12 అవుతుంది కదా. అలాగే 10 × y యూనిట్ ప్లేస్లో అంటే × 1 రాసిన రాయకపోయినా ఒకటే కాబట్టి x 10y మైనస్ దీన్ని మీరు 10x + yగా రాసుకోవచ్చా? = 18. 10y - y అంటే 9y + x - 10x అంటే -9x = 18. y - x = 2. ఇది అటు వెళ్తే x - y అవుతుంది +2 = 0 అవుతుంది. లీనియర్ ఈక్వేషన్ ఏమొచ్చిందండి? x - y + 2 = 0. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 53. A started a business with 21,000 and is joined afterwards by B with 36,000.
ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ బి జాయిన్ ఇఫ్ ద ప్రాఫిట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆర్ డివైడెడ్ ఈక్వల్లీ. ఏ ఒక వ్యాపారాన్ని 21,000, కొన్ని నెలల తర్వాత బి తనతో 36,000తో కలిశాడు. బి ఎన్ని నెలల తర్వాత వ్యాపారంలో కలిసిన మొత్తం లాభాన్ని సమానంగా పంచుకుంటారు. ఇక్కడ మీకు 3 zeros క్యాన్సిల్ చేసుకోవచ్చు కదండి, అవసరం లేదు మీరు. ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 21. టైం పీరియడ్ ఎంత? ఏ బిజినెస్లో మొత్తం 12 months ఉన్నాడు, 12. బి ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇది ఏకి సంబంధించింది, అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. బికి సంబంధించింది ఎంత? ఇన్వెస్ట్మెంట్ ఏమో 36. కొన్ని నెలల తర్వాత బి కలిసినాడంట, ఎన్ని నెలల్లో తెలియదు. బి ఒక ఎక్స్ మంత్స్ కనుక బిజినెస్లో ఉన్నాడు అనుకుంటే ప్రాఫిట్ రేషియోస్ ఇలాగే కదా డివైడ్ అవ్వాల్సింది. ప్రాఫిట్ ఎలా డివైడ్ అయిందంట? ఈక్వల్గా డివైడ్ అయిందంట. ఈయనకు 1 వస్తే ఈయనకు 1 వచ్చింది, ఇదే కదా రేషియో. సో 12 3 times, 3 7 times. సో ఎక్స్ ఈక్వల్ ఎంత వస్తుందండి? ఎక్స్ అట్ వెళ్తే ఎక్స్ ఈక్వల్ 7 వస్తుంది. అంటే బి అనే పర్సన్ బిజినెస్లో 7 months ఉన్నాడు. 7 months ఉన్నాడంటే ఫస్ట్ 5 months లేడు కదా, అంటే 5 నెలల తర్వాత కలిసినాడు అన్నట్టు బిజినెస్లో. ఎన్ని నెలల తర్వాత వ్యాపారంలో కలిసినాడంటే 5 నెలల తర్వాత. ఫస్ట్ 5 months లేడు, 5 months తర్వాత కలిసినాడు. రైట్ అండి. క్వశ్చన్ నెంబర్ 54. P takes 6 days less than Q to finish the work individually. If P and Q working together complete the work in 4 days, then how many days are required by Q to complete the work alone? ఒక పని పూర్తి చేయడానికి Q కన్నా Pకి 6 రోజులు తక్కువలో చేయను. P మరియు Qలు ఇద్దరు కలిసి చేయడం వల్ల 4 రోజుల్లో పని పూర్తి అవుతుంది. Q ఒక్కడే మొత్తం పని చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఈ క్వశ్చన్ని మీరు ఆప్షన్ త్రూ వెళ్తేనే చాలా బెటర్ అండి, చాలా స్పీడ్గా అయిపోతుంది. P+Q కదా, నేను ఆప్షన్ ఏ అనుకుంటున్నాను చూడండి. Q కనుక 7 రోజుల్లో చేస్తే Pకి 6 రోజులు తక్కువ పడుతుందా P కన్నా? అంటే 6 రోజులు తక్కువ అంటే 1 పడుతుందా? P+Q కలిపి మీ క్వశ్చన్లో ఎన్ని రోజులు అన్నారు? 4 days అన్నారా? 4 days వస్తుందో లేదో చెక్ చేయండి. ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవ్వాలండి? 7 అవ్వాలి. టోటల్ వర్క్ మీకు 7 అవ్వాలి, ఎల్సిఎం కదా. వర్క్ 7 అంటే ఈయన ఎఫిషియన్సీ 7 అవ్వాలి, ఈయన ఎఫిషియన్సీ 1 అవ్వాలి. ఇద్దరు కలిపి 8 చేస్తారు. 7/8 చేస్తే మీకు నెంబర్ ఆఫ్ డేస్ 4 వస్తుందా? రావట్లేదు కాబట్టి ఇది ఆప్షన్ అవ్వదండి. సరే, ఇప్పుడు బి తీసుకోండి. Q 10 days చేస్తే P 6 days తక్కువ అంటే 4 daysలో చేయాలి. టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎం 4కి 10కి 20 అవుతుంది. ఇది 4 × 5 20 అవుతుంది, 10 × 2 20 అవుతుంది. 20/7 మీకు 4 రావట్లేదు కదా, ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. ఇదైతే మీకు అసలే ఆన్సర్ అవ్వదు, ఎందుకంటే Qనే కనుక 5 days తీసుకుంటే Pకి 6 రోజులు తక్కువ అంటే -1 day తీసుకోవాలి, ఇదైతే ఆన్సర్ అవ్వదు. సో మిగిలిన ఆన్సర్ ఒకటి ఉంది, D మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇది 12 days అవుతుంది, ఇది 6 days అవుతుంది. టోటల్ వర్క్ మీకు 12 అవ్వాలి. 6 × 2 అవుతుంది, 12 × 1 అవుతుంది. ఎఫిషియన్సీ, టైము, ఎఫిషియన్సీ ఇద్దరు కలిపి ఒక రోజులో 3 యూనిట్లు చేస్తారు. టోటల్ 12, ఒక రోజులో 3, 4 వస్తుంది కాబట్టి ఆప్షన్ D మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 55. A dishonest milkman mixed 1 liter of water for every 3 liters of milk and thus made 36 liters of milk. If he now adds 15 liters of milk to mixture, find the ratio of milk and water in the new mixture. ఒక మోసపూరిత పాలవాడు ప్రతి 3 లీటర్ల పాలకు 1 లీటర్ నీటిని కలుపుతున్నాడు. అంటే మిల్క్కి వాటర్కి రేషియో ఎలా ఉందండి? 3 liters మిల్క్ అయితే 1 liter వాటర్, 3:1 రేషియో. అలా అతను 36 లీటర్ల పాలు తయారు చేశాడు. 36 లీటర్లు కనుక పాలు ఉంటే 3:1 రేషియో ఉండాలి కదా. దాంట్లో 3 parts, ఇది 1 part, టోటల్ 4 parts. అయితే 4 partsలో 3 parts మిల్క్ ఉండాలి. అంటే 3/4 అంటే ఎంత అండి? దీంట్లో 27. అంటే 27 మిల్క్ ఉంటే 9 వాటర్ ఉండాలి కదా. ఇది మిల్క్, ఇది వాటర్. అతను ఇప్పుడు ఆ మిశ్రమానికి 15 లీటర్ల పాలు కలిపితే కొత్త మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి ఎంత? 27 + 15 ఎంత? 42. ఇది 9. నిష్పత్తి 3 times, 3 14 times. సో 14:3 అనేది మీకు ఫైనల్ రేషియో. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇదండి మీకు మార్క్ 33 యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. మొత్తం 55 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. థ్యాంక్ యూ.